నేనైతే ఇప్పుడు సర్వైవల్ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏమంటే శ్మశానం దగ్గరికి వెళ్ళి శ్మశానంతో కూర్చొని రావాలనుకుంటున్నాను. టైం వచ్చేసి 10 గంటలు అవుతుంది. టైము 10 గంటలు అవుతుంది. ఇప్పుడు ఒకడే పోవాలనుకుంటున్నాను. ఒక నిమిషం మీరే ఉండండి, మీరే చూడండి గాయస్. పోతాను, మీరే చూడండి గాయస్. ఏమంటే నాది కెమెరా సరిగ్గా లేదు. ఇక చెట్లు కానీ అంత ఉన్నాయి, పక్కలో ఎవరు లేరు. నా ఫోన్లో కెమెరా సరిగ్గా క్లారిటీ లేదు. ముందరికి వెళ్తాను, శ్మశానం దగ్గరికి వెళ్తాను. సైడ్లా గేట్లా ఎవరు లేరు. నా ఫోన్లో కెమెరా సరిగ్గా లేదు, అడ్జస్ట్ చేసుకోండి. అంతకు వెళ్ళి ఇంకా శ్మశానం చూపిస్తాం. కొంచెం భయం అవుతుంది, అయినా పర్లేదు, ధైర్యంగా అడిగేయాలనుకుంటున్నాను. అది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఏం కథ అనేది ఈ వీడియోలో చూపిస్తా. నాకైతే నేనైతే పిరికనా కొడుకు అనమాట. పిరికనా కొడుకు అంతా ఇంత కాదు, మీరే చూడండి. పోతానను అమ్మ మీ మీద ధైర్యం పెట్టే మీరున్నారనే ఒక ధైర్యంతో వెళ్తాను. ఏదైతే కానీ వెళ్తున్నాను. ఓరి అమ్మలే ఎవతారు రావే గాయస్. ఆ సౌండ్ ఎట్లుందంటే ఒకటి మనిషిదే కాదు, లేకుంటే ఏమన్నా పక్షిదే కాదు, మేక కట్టాల్సింది గాయస్. పరిగెత్తి వచ్చాను. మా ఊర్లోకి ఎంటర్ అయిపోతే ఉరికెత్తి వచ్చేసి మాటలు కూడా లేవు. ఉచ్చ పోసుకొని ఒకటి తక్కువ అంతే. అంత ఫుల్ భయం అయిపోయింది. కూర్చోరు గాయస్. మొత్తానికి అయితే ఇంటర్ అయిపోయా. చూశారు కదా ఎంత ట్రై చేశాను. శ్మశానం దగ్గరికి అయితే అస్సలు పోలే. బట్ ఈరోజు సక్సెస్ కాకపోయినా నెక్స్ట్ టైం అది ఎంత కష్టమైనా పర్లేదు, పోతా వీడియో చేస్తా. టెన్షన్ పడకండి. నెక్స్ట్ సారి అదేమన్నారని ఏమన్నారని ధైర్యంగా ముందు అడుగు వేసుకొని నా ఇన్స్టా ఫ్యామిలీని అనుకొని ఊహించుకొని ముందు అడుగు వేస్తాను. అంతవరకు మీ సపోర్ట్ ఉండాలని భావిస్తున్నాను గాయస్.